అందరికీ నమస్కారం. ఈరోజు మన రమాదేవి చటర్జీ ఛానల్లో దత్త జయంతి సందర్భంగా నేను, మా అమ్మ ఇంకా మా తమ్ముడు కలిసి ఒక దత్తాత్రేయుని భజనని పాడబోతున్నాము. అయితే నాకు తెలిసిన కొన్ని సంఘటనల గురించి చెప్తాను. లాస్ట్ ఇయర్ కంటే 10th క్లాస్ స్టార్ట్ అయింది, బ్రిడ్జ్ కోర్స్ అయింది. అప్పుడు సెలవులు ఇచ్చేశారు, ఇంకా సమ్మర్ హాలిడేస్ ఇచ్చేశారు. సమ్మర్ హాలిడేస్ స్టార్టింగ్లో 10th కంటే బిఫోర్ మేము గాన్గాపురం వెళ్ళాము. అయితే నేను, మా అమ్మమ్మ, మా నాన్న, మా తమ్ముడు, మా అమ్మ, ఇంకా మా అన్న కూడా వచ్చాడు, వెంకు అన్న. అయితే మేము గాన్గాపురం అక్కడ 3 days ఉన్నాము. అయితే దానికంటే ముందర మేము చాలా చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ వాళ్ళు వెళ్ళారంట. మాకు అది గుర్తులేదు, నాకైతే అది గుర్తులేదు. నాకు లాస్ట్ ఇయర్ వెళ్ళింది మాత్రం బాగా గుర్తుంది. అక్కడ ఒక నది పారుతూ ఉంటుంది, దానిలో 3 మునకలు వేసాము మేమందరము, అమ్మమ్మ, నేను, మా నాన్న అందరం. ఆ తర్వాత దాని పక్కనే ఆ నది దగ్గరగానే ఔదుంబ వృక్షం అని ఒకటి ఉంటుంది. దానిలో 24 గంటలు ప్రతిరోజు 365 రోజులు గురుచరిత్ర చదువుతారు. గురుచరిత్ర అని దత్తాత్రేయ స్వామి మీద ఒక బుక్ రాసి ఉంటుంది. ఆయన ఎలా పుట్టాడు, ఆయన ఎలా అవతారం దాల్చాడు, ఏంటి కథ ఏంటి అంతా దానిలో ఉంటుంది. అయితే అది రోజు అక్కడ 24 hours అక్కడ పారాయణం చేస్తారు. ఇవాళ దత్త జయంతి కదా, ఇంకా చాలా విశేషంగా చేస్తారు అక్కడ. అయితే మా అమ్మ వాళ్ళు కూడా లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అక్కడ కాసేపు పారాయణం చేశారు. అయితే మేము అక్కడ రూమ్ తీసుకొని ఉన్నాము. రూమ్ తీసుకొని ఉన్నప్పుడు మా అమ్మ ఇక్కడ ఎలా వచ్చాడు, ఈ దత్తాత్రేయ స్వామి ఎలా అక్కడ వెలసాడు అనేది గురించి చెప్పారు. అయితే ఏంటంటే దత్తాత్రేయ స్వామి అంటే 3 ముఖాలు ఉంటాయన్నమాట దత్తాత్రేయ స్వామికి. ఒక ముఖమేమో బ్రహ్మ, ఇంకొక ముఖం విష్ణువు, ఇంకొక ముఖం శివుడు. అయితే ఈ 3 ముఖాలు కలిస్తే అంటే వాళ్ళు ముగ్గురు ఒకటే రూపం దాల్చి దత్తాత్రేయ స్వామి అయ్యాడు. అయితే ఈ దత్తాత్రేయ స్వామి కలియుగంలో అవతారాలు ఏంటంటే సాయిబాబా వీళ్ళంట. అయితే ఈ నార్మల్గా అక్కడ గాన్గాపురంలో ఆ విగ్రహాన్ని ఒకటే విగ్రహం ఉంటుంది. ఒక విగ్రహానికి 3 ముఖాలు ఉంటాయి. ఆ విగ్రహాన్ని డైరెక్ట్గా ఇలా చూపియరు. గర్భగుడి, అభిషేకం అవేవి ఉండవు అక్కడ జస్ట్ పూజ చేస్తారు, నైవేద్యం చూపిస్తారు. అక్కడ అందరూ చిన్న హోల్ నుండి దేవుణ్ణి చూడాలి. ఎందుకంటే అక్కడ ఎప్పుడు దత్తాత్రేయ స్వామి ధ్యానంలో ఉంటారంట, అంటే ఎప్పుడు తపస్సులోనే ఉంటారంట. అయితే ఆ తపస్సుకి ఎప్పుడు భగ్నం కలగకూడదని, చాలా పీస్ఫుల్గా ఉండాలని అలా మొత్తం చూపియరు. చిన్న హోల్ నుండి మొత్తం బాడీ చూపిస్తారు, మొత్తం విగ్రహాన్ని చూపిస్తారు. అయితే మేము ఆ ఫోటో కూడా తెచ్చుకున్నాము. అక్కడ ఫోటోలు తీసుకోవడానికి ఉండదు కానీ బయట అమ్మారు. ఆ ఫోటో తెచ్చుకున్నాము, ఇంట్లో ఉంది ఇప్పుడు. అయితే ఇది నా ఎక్స్పీరియన్స్. మీ ఎక్స్పీరియన్సెస్ కూడా ఏమన్నా ఉంటే కామెంట్స్లో షేర్ చేయండి. దత్తాత్రేయ త్రిమూర్తి రూపా త్రిభువన లోకారక్షక. దత్తాత్రేయ త్రిమూర్తి రూపా త్రిభువన లోకారక్షక. కామధేను కల్పవృక్ష కమిత ఫలదాయక. కామధేను కల్పవృక్ష కమిత ఫలదాయక. దత్తాత్రేయ త్రిమూర్తి రూపా త్రిభువన లోకారక్షక. దండక మండల శూలాడమరుక శంఖు చక్ర శోభిత. దండక మండల శూలాడమరుక శంఖు చక్ర శోభిత. దత్తాత్రేయ త్రిమూర్తి రూపా త్రిభువన లోకారక్షక. ఉత్తమ ఉత్తమ పురుషోత్తమ పూర్ణచంద్ర ప్రకటిత. ఉత్తమ
ఉత్తమ ఉత్తమ పురుషోత్తమ పూర్ణచంద్ర ప్రకటిత దత్తాత్రేయ త్రిమూర్తి రూప త్రిభువన లోక రక్షక భావాబంధన భవభయ దూర భక్త కరుణా సాగర భావాబంధన భవభయ దూర భక్త కరుణా సాగర దత్తాత్రేయ త్రిమూర్తి రూప త్రిభువన లోక రక్ష కృతికా తారా సిద్ధానుసార సిద్ధ రూప మనోహర కృతికా తారా సిద్ధానుసార సిద్ధ రూప మనోహర దత్తాత్రేయ త్రిమూర్తి రూప త్రిభువన లోక రక్షక సహ్యాద్రివాస సచిదానంద శ్రీ గురు దత్త స్వరూప సహ్యాద్రివాస సచిదానంద శ్రీ గురు దత్త స్వరూప దత్తాత్రేయ త్రిమూర్తి రూప త్రిభువన లోక రక్షక త్రిభువన లోక రక్షక త్రిభువన లోక రక్షక